నన్ను నడక పడక మార్చుకుంటాను, మారు మనసు పొందుతాను అన్నయ్య, బాప్తిస్మాన్ని పొందుతాను, పాపాన్ని విడిచిపెడతాను అన్నయ్య. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయగలరా అనేవాడు మీ చేయి పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఏమైనా మీకోసం ప్రార్థన చేస్తాను. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. నాకెవరు లేరని ఏమీ తెలియని అన్నారా నిన్ను అవమానపరచరా? తర్వాత ఇంతేనని తర్వాత ఏమౌను అని రేపటిని గూర్చి చింతించుచున్నావా?